హాయ్ అండి. డే 17లో మనము పీకీనెస్ స్టిచ్ అనేది ఎలా వేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ముందుగా మనము ఒక లైన్ డ్రా చేసుకొని ఆ లైన్లో మనము బ్యాక్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. మీరు వీడియోస్ కానీ కంటిన్యూగా ఫాలో అవుతూ ఉంటే మనము డే 13లో బ్యాక్ స్టిచ్ అనేది నేర్చుకుందాం అనమాట. సో కాబట్టి నేను ఈ వీడియోలో ఫాస్ట్ ఫార్వర్డ్గా చూపిస్తున్నాను. ఈ సిరీస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనము ఈ ఛానల్లో చాలా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. డైలీ ఒక హ్యాండ్ ఎంబ్రాయిడరీ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇంకొక థ్రెడ్ తీసుకొని స్టార్టింగ్ మనం ఎక్కడైతే రన్నింగ్ స్టిచ్ స్టార్ట్ చేసామో దాని ముందు స్టార్ట్ చేసుకొని ఫస్ట్ బ్యాక్ స్టిచ్ కాకుండా సెకండ్ బ్యాక్ స్టిచ్లో స్టార్ట్ చేసేసుకొని మళ్ళీ ఫస్ట్ బ్యాక్ స్టిచ్కి రివర్స్ తీసుకురావాలన్నమాట. చూడండి, మీకు ఈ వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ స్టిచ్ థర్డ్ బ్యాక్ స్టిచ్లో మనము స్టార్ట్ చేసి సెకండ్ బ్యాక్ స్టిచ్ నుంచి పైనుంచి కిందకి రివర్స్ తీసుకురావాలి. సేమ్ ఇలాగే ఫోర్త్ ఫిఫ్త్ సేమ్ ఇదే ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. ఈ థ్రెడ్స్ అనేది సేమ్ థ్రెడ్స్ తీసుకోకుండా ఆపోజిట్ కలర్ థ్రెడ్స్ తీసుకున్నారంటే మీకు ఇంకా స్టిచ్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. మీకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. చూడండి, సేమ్ ఇప్పుడు ఫిఫ్త్ స్టిచ్లో స్టార్ట్ చేసి ఫోర్త్ స్టిచ్లో మనము కిందకి తీసుకురావాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా ఇలాగే ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా చాలా స్టిచెస్ అయితే ఉన్నాయి, నేర్చుకుందాము, ఇంకా ఉన్నాయి. అంతే అండి ఈ వీడియో. ఇంకా రేపు ఇంకో స్టిచ్ అయితే నేర్చుకుందాము.